ధర్మం మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అన్నిటినీ కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకుని పట్టించుకుని హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. తయారీలో అపచారం జరిగిన కారణంగా హిందువులమైనటువంటి మన అందరి మనోభావాలు దెబ్బతిన్న కారణంగా స్వామివారికి జరిగిన అపచారం దేశానికి అరిష్టం కలుగుతుంది. సంఘీభావం తెలుగుతూ నిరసన తెలియజేస్తూ స్వామివారికి మనం అర్పించేటటువంటి వందనం ఈ మహాప్రదర్శన. ఆపద ముక్కల వారా అనాథ రక్షక గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గోవింద గోవింద. చేస్తున్నాం అందరం కలిసి గోవింద నామాలతో మీ అందరం కూడా గోవింద నామాలతో బాబు మైక్ కొంచెం ముందు పెట్టు. గోవింద గోవింద గోవింద. ఐక్యత, హిందూ ఐక్యత. గోవింద. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు. వెంకటరమణ గోవింద గోవింద. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. ఈ రోజు ఈ కార్యక్రమము సనాతన ధర్మ ఐక్యత ఆధ్వర్యంలో హిందూ లడ్డూ గురించి జరిగిన విషయం మీ అందరికీ వాట్సాప్ ద్వారా మైక్ ద్వారా తెలియటం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ హిందూ చైతన్యంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ యొక్క షాపులో బంద్ చేయండి, కాసేపు ఏం పర్వాలేదు. మీ అందరూ కూడా ఈ ప్రతి వాడు కూడా నేను హిందువుని అని చెప్పుకుంటానికి మీ అందరికీ కూడా చాలా అవకాశం వచ్చింది ఇప్పుడు. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి మనం అతి పవిత్రంగా భావించేటువంటి తిరుపతి లడ్డు అపవిత్రత జరిగింది. కావున మనందరము కూడా ఈ యొక్క కార్యక్రమాలు హిందూ ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. సనాతన హిందూ ధర్మ, సనాతన హిందూ ధర్మ ఐక్య వేదిక, సనాతన ధర్మ హిందూ ఐక్య వేదిక. గోవింద గోవింద గోవింద. మహాభక్తులారా, భక్తజనులారా, హిందూ ఐక్య వేదిక భావనతో భక్తి శ్రద్ధలతో జరుపుతున్నటువంటి యొక్క ఈ మహానిరసన కార్యక్రమాన్ని జయప్రదమునరించడానికి యావత్ హిందూ బంధువులందరూ కూడా, షాపుల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, భక్తజనులు, మహారాజాలు అందరూ కూడా పాల్గొని మన యొక్క నిరసన మహాపజారం మనందరూ కూడా భవిష్యత్తులో ఎవరు జరిపించడానికి సాహసించని రీతిలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సమైక్యంగా కలిసి పోరాడటానికి సంసిద్ధులై తామందరూ కూడా తమ సహకారాన్ని అందిస్తూ ఈ హిందూ ఐక్య మహావేదికలో అందరూ పాల్గొని తమ నిరసనను తెలియజేయవలసిందిగా మరీ అందరినీ ప్రార్థిస్తున్నాము. మొత్తము కూడా చూసే విధానముగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కాన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి
భగవంతుడైనటువంటి చీడ పురుగులుగా ప్రాదుర్భవిస్తూ ధర్మ సనాతన అని కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా భక్తజన సంరక్షక వెంకటరమణ గోవింద గోవింద. దత్తం ముందరికి రావాలి, త్వరగా రావాలి నా దగ్గరికి ముందరికి. భక్తజనులారా, మనం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనమేమి తప్పు చేయట్లేదు. ఈ ధర్మ అంటే కనపడని కాదు, కనిపించేటువంటి యొక్క దైవము అనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి హిందూ బంధువులారా, యావత్ మంది కూడా చైతన్యవంతులై, శ్రేయోభిలాషులై, సర్వనిర్మలై మీ యొక్క గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మంత్రవాడ ధర్మోరాక్షతి రక్షిత. మన ధర్మాన్ని మనం కాపాడాలా, ధర్మం మనందరినీ కాపాడు. భక్తులారా పేర్కొనండి, వర్ధిల్లాలి 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 హిందూ ధర్మం హిందూ ధర్మం. డాక్టర్ నాగరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలియపరుస్తాకు వచ్చారు. వారిని కూడా కానీ వారికి అవమానం జరిగినప్పుడు తప్పకుండా దానికి తగిన చర్యలు తీసుకోవాలి. మనందరం ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని మనం రక్షించాలి. మనలో ఐకమత్యం లోపిస్తే మనం బలహీనం అయిపోతాం. మనకు ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని మనం రక్షిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి. ఈ చక్కటి వాక్యాలు చెప్పినటువంటి డాక్టర్ నాగరాజు గారికి ఈ యొక్క ఐక్య వేదిక ద్వారా వారికి సందర్భమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ కూడా వరుస క్రమంలో రండమ్మా. మన హిందువులు మనందరం కూడా ఎవరికి ఇబ్బంది కలిగించుకుంటూ ఒక వరుస క్రమం రండి, ఒక లైన్ తోటి ఒక వరుస క్రమంతో అంటే అలాంటిదేమీ కాదు. ఇది సనాతనమైనది, శాశ్వతమైనది, ధర్మయుతమైనది. ఎందువల్ల మన ధర్మంలో మనం ఎప్పుడు కూడా సర్వాన్ని ఏకీకృతం చేసి భగవత్ స్వరూపంగానే చూసే ప్రమాణం. వేదంలో ఉండేటువంటి యొక్క అనేక విషయాలు మన యొక్క ధర్మంలో శాంతియుతమైనటువంటి యొక్క విషయాలని మానవుడు అన్నవాడు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఉంటే మానవుడు మహనీయుడైతాడు, ధర్మయుతుడైతాడు, దైవం అవుతాడు అనేటువంటి యొక్క విషయాల్ని వెంకటేశ్వర స్వామి వారు మన ఆత్మబంధువు, మన దైవం. అక్కడ జరిగినటువంటి యొక్క మహాపచార దోషాన్ని మనం భగవద్ అపచారాన్ని నిర్మూలించడానికై మనందరం కూడా ఒక్క వేదిక మీదకి వచ్చి సంఘటితమైన శక్తితో మనందరం కూడా ఈ నిర్మల మహాపురుషులని ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వేదము ఆలోచిస్తుంది, నువ్వు ఎవరితో స్నేహం చేయాలయ్యా అని అడిగితే మొట్టమొదట నీటితో సహవాసం చేయవయ్యా, ఆయన్ని నువ్వు గొప్పవాడిగా గ్రహించు, గౌరవించు అని చెబుతుంది. ఆ తర్వాత ఎవరయ్యా హర్యమా, మనకి నిత్యము మహాప్రకాశాన్ని అందించేటువంటి ఒక సూర్యుడిని, ఆయన పేరే మిత్రుడు, అందరికీ శ్రేష్ఠుడు. పాప పుణ్యాల యొక్క కర్మ ఫలాన్ని అనుభవించడానికి వస్తుంది కనుక సూర్యుడిలో ఉండేటువంటి యొక్క అనేక ప్రకాశ కిరణ శక్తే మనం ఆదిత్య రూపంగా భూమి మీద సాధిస్తున్నామన్న విషయాన్ని ప్రతి హిందూ బంధువు తెలుసుకోవాలి. ఈ జ్ఞానాన్ని అందరూ కూడా జ్ఞప్తిలో ఉంచుకొని ఇటువంటి యొక్క స్థితిలో మరి ప్రపంచంలో మన కొత్తగూడెం పట్టణం ఒకటి. ఈ పట్టణంలో నివసించే మనకు 100 కిలోమీటర్ల 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 100 కిలోమీట
చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి అందరికీ కూడా కోరుకుంటున్నాం. న్యాయమూర్తులారా, మీరు సుమాటగా తీసుకోండి, ఈ కేసును మీరు సుమాటగా తీసుకోండి. ఎందరికో న్యాయం చెప్పిన న్యాయమూర్తులారా, మీకు అవమానం లేదా? ఈ యొక్క ఇంత అవతారం జరుగుతుంటే మీరు కూడా కళ్ళు తెరవండి. ఈ హిందువుల మనసులో దెబ్బతిన్నాయి, హిందువుల హృదయాలు గాయపడాయి. కాబట్టి ఈ హిందువుల మనోభావం దెబ్బతిన్నటువంటి వారిని న్యాయమూర్తులారా, మీరు కూడా మూడో కన్ను తెరవండి, మాకు న్యాయం చేయండి. ఎవరికి అన్యాయం చేయమని అడగడం లేదు, కానీ మాకు మాత్రం న్యాయం చేయండి. మా హిందువులు ఎవరి జోలికి పోయేట మనం కాదు, అందరూ ముఖ్యంగా ఉండవలసిన కోరుకుంటాం. కానీ మాకు జరిగిన న్యాయం మా జోలికి ఎవరైనా వస్తే ఇంతవస్తాం, మేము మాత్రం ఎవరిని క్షమించము. చోట 10 కోట్ల హిందువులు అందరూ వచ్చి ఈ యొక్క మార్గ సనాతన ధర్మ హిందువుల సమస్య ఎదురుగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క భగవంతుడా గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద కళ్యాణ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద కళ్యాణ వెంకటరమణ గోవింద విద్యానగర వెంకటరమణ గోవింద గోవింద. హిందువులారా ఏకం కండి, హిందువులారా, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. వర్ధిల్లాలి 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 హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. దయచేసి షాప్లో ఉన్న హిందువులందరూ ఒక్క 10 నిమిషాలు ఆఫ్ చేసి ఈ హిందువులు కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. హిందువులారా, అందరూ ఐక్యం కాండి. తిరుపతి లడ్డు విషయం మీ అందరూ తెలిసిందే. అక్కడ కల్తీ మూలాన ఈ ర్యాలీ తీస్తున్నాము. మన ఆపదను కొనవాడు వెంకన్న. కాబట్టి మీరు ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. అలాగే 30వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా హిందువులందరూ ఐక్యతతోని కలెక్టర్ గారికి వినతి పత్రము ఇచ్చే ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతము హిందువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దయచేసి షాపులో ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు ఎప్పుడైనా ఉండేవి, అవి మనం ఎప్పుడైనా వ్యాపారం చేస్తున్నాయి. దయచేసి హిందువుల ఐక్యత కోసము ప్రతి ఒక్క హిందువు కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. దయచేసి సైడ్ గా ఉండి ఫోటోలు తీసుకుంటూ కాకుండా ర్యాలీలో పాల్గొంటూ ఫోటోలు తీయవచ్చును. దయచేసి హిందువులందరూ పాల్గొనండి. ఇక్కడ ప్రతి ఒక్క హిందువు 10 మంది హిందువులు చెప్పి రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి వ్యాపారాలన్నీ ఎప్పుడైనా ఉంటాయి, వ్యాపారం చేయడానికి హిందువులందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీకు వ్యాపారం కొనుగోలు చేయడానికి కూడా ఎవరు లేరు. కాబట్టి దయచేసి షాపులో ఉన్న హిందువులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. వర్ధిల్లాలి 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 హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. మీ అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మీ అందరూ కూడా సంఘీభావం తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాము. హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఏకం కాండి, ఏకం కాండి హిందూ బంధువులారా, ఏకం కాండి, ఏకం కాండి, ఏకం కాండి హిందూ బంధువులారా, ఏకం కాండి, ఏకం కాండి హిందూ బంధువులారా. ఈరోజు కలియుగ వెంకటేశ్వర దైవము, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పటికైనా హిందువులలో ఐక్యత కలిగించడం కోసమే మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మనందరం కూడా హిందువులకి ఏ
సంఘటితంగా పోరాటం చేసినప్పుడే మనకి గౌరవం జరుగుతుంది. ఈరోజు మన ఇంటి పట్ల వాడు ఏదో రాయమని చెప్పి మత పార్టీ చేసినప్పుడు కూడా హిందువులు పట్టించుకోవడం లేదు. మత మార్పులు చేసి కూడా పట్టించుకోవడం లేదు. మాకెందుకు లేదు హిందువు మీద ఇతర భగవంతులు దాడి చేసిన కూడా దాడి చేసినా కూడా మన హిందువులు పట్టించుకోలేదు. నాకెందుకులే అదో అదే మన హిందువుల ఐక్యత లేకుండా చేస్తుంది. కాబట్టి మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మనకు ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువుల యొక్క భవిష్యత్తు మనకు రాబోయే రోజులలో హిందూ శక్తిని నిలుపుకోవడానికి మనందరం కూడా కృషి చేస్తున్నాం. అదే మన హిందువుల ఐక్యత లేకుండా చేస్తుంది. కాబట్టి మనము ఐక్యత లేకపోవడం వల్లనే మనకు ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. హిందూ బంధువులారా, నేడు మన ధర్మాన్ని ఇదేనా ధర్మం? ఎందువల్ల మన ధర్మం ఏం చెప్తుంది? మన ధర్మం ఎప్పుడు కూడా మీరందరూ దైవంగా మారండి, ధర్మయుతంగా జీవించండి, జీవనానికి మీరందరూ సకల జీవరాశులకి సహకరిస్తూ జీవించండి అని చెప్తుంటే, ఈ రోజున మనల్లో నుంచి వచ్చినటువంటి ఒక పాలకులు అధర్మ వర్తకులై ధర్మ నిర్ధనాత్పరులై ధర్మం అంటే కనీసం ఏమాత్రం కూడా లక్ష్యం లేకుండా హిందూ ధర్మాన్ని ప్రతి నిమిషం అవమానపరుస్తూ ప్రతి వస్తువులో కల్తీ 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 కల్తీ. దీపారాధన చేద్దామంటే నూనెలో కల్తీ, భగవంతుడికి ప్రసాదం చేద్దామంటే ఆ పరమ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ వెంకటేశ్వరుడికి సమర్పించేటువంటి యొక్క ఆ లడ్డూలో కలిపేటువంటి యొక్క నెయ్యిలో కల్తీ, కింద నుంచి పైదాకా వెళ్ళిపోయింది కల్తీ. ప్రతి వస్తువులో కల్తీ, తినే ఆహారంలో కల్తీ, కంటి బిడ్డలకు పట్టే పాలలో కల్తీ. ఎలా జీవనం చేయాలి? పీల్చే గాలిలో కూడా కల్తీనే, కలుషితమే. ఇటువంటి యొక్క స్థితిలో మనందరం సంఘటితమై పోరాటం చేయకపోతే, మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోకపోతే ఏ విధంగా మనం జీవిస్తాం? ఇది ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి ఒక మహా సమయం. కాబట్టి మన సనాతన ధర్మంలో యావత్ మంది ప్రజలు ఇది మాకెందుకులే, ఇది మాకు సంబంధించింది కాదులే, మేమైతే జీవనం చేస్తూనే ఉన్నాం కదా, మనుషులమే పుట్టాం కదా, మా అవసరాలు వెళ్ళిపోతున్నాయి కదా అని ఏమాత్రము భావించకండి. కులమతాలకు అతీతంగా పోరాడవలసినటువంటి యొక్క శుభ సమయం ఆసన్నమైంది. మీ అందరూ ఏకీకృతంగా అండి. ముందర మనం మానవులం, ఆ విషయం మర్చిపోకండి. ఎందువల్ల మానవుడికి ఉండవలసిందేంటి? శ్రేయోభిలాష. సమస్త ప్రపంచము కూడా చక్కగా ఆనందంగా సుఖజీవనం చెయ్యాలి అనేటువంటి ఒక అభిలాష. అదే సనాతన ధర్మం మనకు బోధించింది. ఆ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంటే నాకెందుకులే అని నిరపేక్షగా ఉన్నవాడు బ్రతికున్నవాడు కాదు, చచ్చిన వాడితో సమానం. మరి మీ అందరూ
చచ్చిన వాళ్ళగా ఉంటారా? బ్రతుకుండి మేము ప్రాణశక్తితో ఉన్న చైతన్యంతో ఉన్న వాళ్ళమని పోరాడతారా? మీకు మీరు నిర్ణయించుకోండి. ఎందువల్లంటే ఇటువంటి యొక్క సమయంలో మేము చేసేటువంటి ఒక మహాపోరాట మహాయజ్ఞం ధర్మయుతమైంది కాబట్టి భగవంతుడు మాకు సహకరిస్తున్నాడు. మాకు చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. మాపై పుష్పవర్షాన్ని కురిపిస్తున్నాడు. మరి కాబట్టి ఇటువంటి యొక్క ధర్మంగా నడిచేటువంటి యొక్క మహావ్యక్తులందరూ కూడా ఏకీకృతమై ఇంకా ఈ సంఘం ఈ జనము ఒక మహాసంద్రంలా కదిలి ఈ యొక్క మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ధర్మనిరతతో కంకణబద్ధులై ఈ మహాపోరాట కమిటీలో నిలబడి అందరూ కూడా మాట్లాడి ధర్మం గురించి మంచి విషయాలు చెప్పి మరి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి మనపై జరిగేటువంటి యొక్క విషయాలు అన్నీ ఇన్ని కాదు, మనం మాట్లాడుకుందాం. ఇవాళ వివాహ వ్యవస్థలో కూడా ఎన్నో బాధలు కలుగుతున్నాయి. ఎంతో మంది తండ్రులకు వేదనలు కలుగుతున్నాయి. ఒక్క విషయం కాదు, చెప్పాలంటే కోకొల్లలు ఇవన్నీ అందరూ పడుతున్నవే. కానీ ఎవరికి ఆత్మజ్ఞానం కలగటం లేదు, మనిషిలో మార్పు రావటం లేదు, నిర్లిప్తగా జీవిస్తున్నాడు. చచ్చిన వాడు బ్రతికి శవమై మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉన్న వాడిని లేపండి, చైతన్యవంతుడిని చేయండి. ఊపిరి ఊదండి గుండెలో ధర్మం కోసం పోరాడేట్టు చేయవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ పాండురంగాచార్య గారిని రంగాకరణ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. గోవింద గోవింద గోవింద. భక్తులవాడ ఏడుకొండలవాడ తమ్ములకు చిన్నలకు నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ఈ కార్యక్రమం మనము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా వేడుకుంటున్న మహిళలను విధర్మీయులు ఆకట్టుకొని వాళ్ళను వాళ్ళ వలల్లో వేసుకొని మన ధర్మం నుంచి విధర్మీయులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ బంధువులారా, మన మహిళలను మన స్త్రీలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మన ధర్మం అంటే ఏంటో వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తిలక ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటే మనందరికీ అపచారం జరిగింది. ఈనాడు గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. ఏమిటండి పవిత్రంగా భావించేటువంటి తిరుపతి దేవస్థానము మహాప్రసాదమైనటువంటి ఈ లడ్డు కలుషితం కాబడినది. కావున యావత్ హిందువుల అందరూ కూడా ఏకదాటిపైకి చేపడుతూ ఉన్నారు. గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ నాగరక్షణ గోవింద 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 గోవింద. హిందువులారా, హిందువులారా, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ నాగరక్షక గోవింద. వడ్డీ గాజులవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద. విద్యానగర వెంకటరమణ గోవింద. కళ్యాణ వెంకటరమణ గోవింద. ఈ యొక్క ప్రదర్శన విద్యానగర కాలనీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వరకు జరుగుతుంది.
అక్కడ వరకు కూడా కూడా సహనం పాటించి ఈ కాబట్టి విజయనగరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఈ సభ జరుగుతుంది. అక్కడ అందరూ కూడా బయటకు రండి. ఇంట్లో కుటుంబాలు మనకు ప్రాంతం ఉండాలి. హిందువులు విజయాలని ఉండాలి. హిందువులు మహిళల మీద వెళ్ళిపోతున్నారంటే మన ఐక్యత లోపమే చేస్తున్నారండి. కాబట్టి హిందువులారా హిందువులారా హిందువు మేల్కో హిందువులారా మేల్కొనండి. హిందువులారా బాబు ఆగండి ముందు ఆగండి మీ చేతి వచ్చింది కొంచెం ఆగండి. గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. అన్న ఇది దారుణం అన్న, ఇది అన్న ఇది మరీ దారుణం అన్న. వర్ధిల్లాలి వర్ధిల్లాలి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద భక్తులవాడ నాగరక్షణ గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద భక్తులవాడ నాగరక్షణ గోవింద. హిందువులారా ఏకాంతండి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత. గోవింద గోవింద గోవింద. అందరి కష్టాలు తీర్చేటువంటి సదైవ దైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి విజయలాగే పలికేటువంటి దైవమూర్తి సదైవ దేవుడు అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ధన్యవాదాలు. కావున ఏకాంతండి
ధర్మపూజ చేస్తున్నారు. దయచేసి వెంటూ నడుస్తున్న హిందూ బంధువులందరూ కూడా దయచేసి ఒక క్రమ పద్ధతిని మన యొక్క ధర్మాన్ని గుర్తు చేసుకుని క్రమ పద్ధతిని పాటించి హిందూ బంధువులారా, ఈనాడు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో అపచారం జరిగింది. అంటే దానిలో మాంసానికి సంబంధించిన కొవ్వు పదార్థాలను దాన్ని కలిపి అతి చౌకలో వారు కొని ఆ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రసాదాన్ని దుర్వినియోగం చేయటం జరుగుతున్నది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మహాప్రసాదంగా ఈ ప్రపంచవ్యాప్తంగా స్వీకరించుకున్న ఆ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డులో జరిగిన అపచారానికి మనము నిరసనగా ఈనాడు మన కొత్తగూడెంలో ర్యాలీ చేస్తున్నాము. దీంతో హిందూ బంధువులందరూ కూడా జరిపిస్తున్నటువంటి యొక్క ఈ మహా సమైక్య వేదికలో మహాయజ్ఞంలో మనందరం కూడా పాల్గొంటున్నాం. భక్తులు మీ అందరికీ చిన్న విజ్ఞప్తి, రాజకీయ అంతరాయం కల్పించదు. ప్రజా జీవితానికి ప్రజల జీవితానికి ఆటంకం కలిగించదు. ధర్మోధర్మస్య ప్రజల జీవితానికి ఆటంకం కలిగించదు. ప్రజా జీవితానికి ఆటంకం కలిగేసి అర్థం చేసుకోండి. మన కార్యక్రమం ధర్మాన్ని రక్షిస్తాం. ఎవరికి కూడా మనం అని చేసాము. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయండి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయండి. 2 నిమిషాలు మౌన ప్రదర్శిస్తాము. గోవిందా గోవిందా. మీరందరూ కూడా ఈ లడ్డు ప్రసాదం గురించి మాట్లాడవలసిన కోరుతున్నాం. మహాజనులారా, భగవత్ బంధువులారా, మనందరం కూడా స్వామి యొక్క భక్తులం, హిందువులం, సనాతన ధర్మానికి ప్రతీకలం. మనందరినీ కూడా ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ జగత్తు యుధంగా నడవటానికి క్రమశిక్షణ యుధంగా ధర్మాన్ని ప్రతిష్ఠించవలసి ఉన్నది అని చెబుతుంది. ఎలా ప్రతిష్ఠించవలసి ఉన్నది? ధర్మం అంటే ఏమిటి? ధర్మమే దైవము, దైవమే ధర్మము. మనం పూజించేటువంటి యొక్క వెంకటేశ్వరుడు కూడా ధర్మ మార్గంలో నడిచి, మనం పూజించేటువంటి యొక్క శ్రీరామచంద్రుడు కూడా ధర్మ మార్గంలో నడిచి, మనం పూజించేటువంటి యొక్క కృష్ణమామ కూడా ధర్మ మార్గంలో నడిచి, మనం పూజించేటువంటి యొక్క మరి ఆ ఆకాశుడు కూడా ధర్మ మార్గంలో నడిచి ఏం చెప్పారు, ఏం చేయిస్తున్నారు అంటే తనలో ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తిని అనేక భాగాలు చేసి ఆత్మస్వరూపంగా ప్రకృతిలో ఆయా కార్యక్రమాలను జరపడానికి, ఆయా పనులు నిర్వహించడానికి ఎవరికి ఏ విధమైన
ఒత్తిడి లేకుండా అహంభావంతో మెదలకుండా క్రమశిక్షణతో వారికి నియమించిన నియామకాల్ని సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళని వినియోగిస్తూ ధర్మస్వరూపులుగా వాళ్ళని నిలబెట్టి మనకి చూపించారు. అదే మనం నిలుస్తున్న భూమి, మనం పీలుస్తున్న గాలి, మనం త్రాగుతున్నటువంటి ఒక నీరు, మనకి లోపల తిన్నటువంటి ఒక ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి ఒక అగ్ని, మనం మాట్లాడే మాట వినిపించేటువంటి ఒక ఆ శబ్దమే ఆకాశం, పంచభూతాలు. అవి ఎవరి యొక్క ఆజ్ఞపై అనువర్తనంగా నడుస్తున్నాయో ఒక్కసారి మనం దాన్ని కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆ దేవతలందరూ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించకపోతే మనం జీవించి ఉండగలమా? ఈ జీవకోటి బ్రతకగలదా? అదేవిధంగా భూమి మీద చరించే మనం కూడా సకల స్వరూపులమే. ఎందువలంటే ఆ సూర్య మహాతేజో కిరణం నుంచి ఉద్భవించిన అనేక కిరణాల్లో ఒక స్వరూపమే మానవుడు. మనం పూజించే వెంకటేశ్వరుడి చేతిలో కూడా శంఖము, చక్రము, గద, పద్మము, తిరునామాలు ఉంటాయి. 5 సంకేతాలను తెలియజేస్తూ ఉంటాయి. అవి శాంతి కాముల కదా అని ఆయన కొరక ఉండలేదు. ఎప్పుడు అధర్మం జరిగితే అప్పుడు ఆయన విజృంభించి ఆయన యొక్క శక్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. శంఖనాదంతో నిరంతరం ఈ ప్రజల్ని, ఈ జీవకోటిని చైతన్యవంతులు చేశాడు. అదేవిధంగా చక్రంతో అధర్మాన్ని దుర్మాడాడు, గదతోటి శత్రువుల్ని నిలువరించాడు, పద్మంతో శాంతి భావాన్ని ప్రస్ఫుటంగా ప్రపంచానికి తెలియజేశాడు, తిరునామంతో ధర్మ మార్గాన్ని మనకు ఉపదేశించాడు. ఇప్పుడు స్వామివారు చక్కగా ఆ వెంకటేశ్వరుడి యొక్క ప్రతీకగా నామాన్ని ధరించారు, తిరునామాన్ని. అందులో ఉండేటువంటి యొక్క ఆ ఎర్రటి నామమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏకస్వరూపుడు అని తెలియజేశారు శ్రీమన్నారాయణమూర్తి. ఆ పక్కన యొక్క 2 తెల్లటి నామాలు మనకేం తెలియజేస్తున్నాయా అంటే 2 గుణాలకు ప్రతీకమా. నువ్వు మానవుడివి, ఎటు కాకుండా ఉంటావు, నీలో స్వార్థం పెరుగుతుంది, నువ్వు రాక్షసుడు అవుతావు, నీలో మంచి గుణాలు పెరుగుతాయి, నువ్వు దైవం అవుతావు, నన్ను ఆశ్రయించి నన్ను కలుపుకొని నువ్వు పోతావు, ధర్మయుతంగా జీవించి నా దగ్గరికి చేరతావు అనేటువంటి దివ్య మహా సంకేతాన్ని ఆ నామం మనకు తెలియజేస్తుంది. ఎలాగా నా పాదాలని ఆశ్రయిస్తే అని కింద పాదం, ఆ విధంగా ధర్మయుతంగా ఉండేటువంటి యొక్క ధర్మదీక్షాకంకణబద్ధుడైనటువంటి యొక్క మన వెంకటేశ్వర స్వామి, మన స్వామి, మన మూర్తి, మన శేషశైల వాసుడైనటువంటి యొక్క మన శ్రీనివాసుడికి గొప్ప జరగరాని అవతారం జరిగింది. దీనికి మనందరం చూస్తూ ఊరుకుందామా? నిరపేక్షగా ఉంటామా? హిందూ బంధువులంతా ఏకమయ్యి ఒక త్రాటిపైకి వచ్చి నినాదాలతో శ్రీ మహావిష్ణువు శంఖాన్ని ఊదితే ఆ నాదానికే దుర్జనులైనటువంటి యొక్క దుష్ట రాక్షసులందరూ వచ్చారు. అదేవిధంగా మన నాదానికి, మన ధర్మానికి గ్లాని కలిగించే వాళ్ళందరూ నశించాలా, నశించవద్దా? అధర్మం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? మరి ఆ విధంగా మనం నినాదం చేసి మన యొక్క వాణిని ప్రపంచానికి వినిపించకపోతే మనం బ్రతికిన వాళ్ళమా, చచ్చిన వాళ్ళమా? కాబట్టి ప్రతి హిందూ అన్నవాడు, ప్రతి హిందూ బంధువు వాటిలో ఉన్న చైతన్యాన్ని ఏకీకృతం చేసుకొని ధర్మయుతమై మనం జరిపేటువంటి యొక్క ఈ శాంతి పోరాటానికి, సమైక్య భావనకి బాగా ఐకమత్యంతో ఈ యొక్క మహాప్రదర్శన మహాయజ్ఞాన్ని దిగ్విజయవరించడానికి అందరూ ఏకీకృతమై మాతో కలిసి నడిచి ధర్మాన్ని నడిపించవలసిందిగా మరి తెలియజేస్తూ గోవింద 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 ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశనోస్తు, అధర్మస్య ఆయుష సద్భావనాస్తు, ప్రాణిక సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. గోవింద గోవింద గోవింద. అధర్మం అధర్మం అధర్మం
ఐక్యమంతో ఒకే తాటి మీద నిలబడి ఈ యొక్క ప్రదర్శనకు వచ్చినటువంటి అందరికీ కూడా మంచి ప్రోత్సాహంలో ఉన్నాయి. అక్కడ ప్రశ్న నిర్వహించడం జరిగింది. కావున ఇందువల్ల అందరూ ముందుకు రండి. షాపులోంచి ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఒక 100 అడుగులు వచ్చి ఈ యొక్క సైనిక ధర్మం హిందూ వైపు వారికి హిందువులారా 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 ఏకం కండి ఏకం కండి హిందువులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి హిందువులారా ఏకం కండి గోవింద గోవింద. అందరూ గమనించాలి. నిరసనను మనందరం కూడా కలిసి సమైక్య వేదికగా ఏర్పడి ఈ ప్రభుత్వాలకి ఈ ప్రపంచంలో ఉన్న పాలకులకి మన జూనియర్ కాలేజీ పిల్లలు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఆ చిరంజీవులందరికీ కూడా ఆ యొక్క స్కూల్ని నడిపేటువంటి యొక్క యాజమాన్యానికి కూడా శ్రీ వెంకటేశ్వరుడు సదా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ ధర్మ నిరతితో జీవించేటువంటి యొక్క మహాజ్ఞానాన్ని అందించాలని మనం ఈ యొక్క మహావేదిక ద్వారా కోరుకుంటూ మనం మానవులం, మనం ఏమీ ఒకే కేసు మీద ఉండాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే మన పదంలోనే ఉంది మహత్వ కలిగినటువంటి యొక్క విశేషమైన పనులు చేసేటువంటి యొక్క ప్రథమాక్షరమే త్యాగ నిరతికి మూలమైన అక్షరం మా. అంటే అమ్మ. అన్ని మతాలకి మనం తల్లి వంటి వాళ్ళము. ఆ విషయం అర్థం కావాలి. ఇక రెండో విషయం, రెండో అక్షరం నా. మానవుడు అని పిలువబడేటువంటి యొక్క ఉన్నాయా?
మాకు సంబంధించిన కాదు అని అనుకున్న వాడు ఎవరైనా ఉంటే వాడు బ్రతికిన వాడి కింద లెక్క కాదు, చచ్చిన వాడి కింద లెక్క. సనాతన ధర్మ ప్రతిష్టాపన బోర్డుని స్థాపించి మన ధర్మాన్ని కాపాడడానికి సాయశక్తుల యజ్ఞంలో ఒక కవితగా గౌవత్తిలాగా కానీ కష్టపడి అని. కాబట్టి ఇటువంటి యొక్క మీ అందరూ కూడా చక్కగా ఐక్యవేదికలో వచ్చి ఈ కళాన్ని నిర్మించవలసిందిగా మరి మనవి చేస్తున్నాం. ఈ ధర్మమే నీకు రక్ష, ఈ ధర్మమే నీకు రక్ష, ఈ ధర్మమే ధర్మమే దైవము, ధర్మమే కరెక్టు, ధర్మమే దైవము, ధర్మమే దైవము. ధర్మాన్ని పాటించు, అధర్మాన్ని నిర్వహించు, ధర్మాన్ని పాటించు, ధర్మాన్ని పాటించు. ఈ ధర్మమే ఈ గొప్పము, ఈ ధర్మమే ఈ ధర్మమే ఈ ధర్మమే వేద మార్గమే, ధర్మ మార్గము, వేద మార్గమే, వేద ఏకం కండి, ఏకం కండి, ఏకం కండి, ఏకం కండి. హిందువులారా, ఈ హాని తలపడుతున్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి. సర్వ సృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఏమనగా మనం తినేటువంటి యొక్క ప్రతి వస్తువులో జరుగుతున్నటువంటి యొక్క కల్తీని అరికట్టాలి. దేవాలయాల్లో పూజలకు ఉపయోగించే నూనెల్లో ఉండేటువంటి యొక్క కల్తీని అరికట్టాలి. పరమ పవిత్ర మనం నశింపజేసుకుంటే మనం ఏ విధంగా మానవులమైన వేదగలిగే విధంగా పరమేశ్వరుడి సంకనాథంగా ఆ వాణిని ఆ యొక్క గుడ్డిగా నిద్రపోతున్నటువంటి యొక్క ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. జరిగే చైతన్యవంతులై జగజ్జీవనులై ప్రాణశక్తితోటి సజ్జన శవం మాదిరి కాకుండా బ్రతికున్న మనిషిలాగా మీ అందరూ ఈ ఐక్య వేదికలో ప్రతి హిందూ బంధువు పాల్గొని మీ యొక్క పరమ పవిత్రమైన చక్కనినాద మహావాణిని ప్రజలందరికీ వినిపించి చైతన్యవంతుల్ని చేసి ధర్మ మహాయజ్ఞంలో తామందరూ ఒక సమిధగా కావలసిందిగా మరీ కోరి ప్రతి హిందూ బంధువుని ప్రార్థిస్తున్నాం. ఇందులో అనేక మంది, అనేక సంఘాలు, అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి యొక్క ప్రజలు, అనేక హిందూ బంధువులు, అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి యొక్క వాళ్ళు, అన్ని కులాల నుంచి వచ్చినటువంటి యొక్క వాళ్ళు, అన్ని మతాల నుంచి వచ్చినటువంటి యొక్క వాళ్ళు సంఘటితమై సంఘటిత శక్తి అయి ఈ యొక్క ప్రజా హిందూ సర్జనని ఈ ప్రభుత్వాలకి వినిపిస్తున్నారు. కాబట్టి తామంతా కళ్ళు తెరిచి సనాతన హిందూ ధర్మ పరిషత్ బోర్డుని త్వరగా స్థాపించి హిందూ ధర్మాన్ని మరి మీరందరూ కూడా నిలబెట్టవలసింది. నీ ధర్మమే నీకు శ్రేయస్సు, నీ ధర్మమే, నీ ధర్మమే, నీ ధర్మమే, నీ ధర్మమే, వేదహితమే, కర్మహితం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. హిందూ ఐకమత్యత, హిందూ ఐకమత్యత, హిందూ ఐకమత్యత. జై
సమైక్య ఐక్యత, హిందూ ధర్మం, హిందూ ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం, వేద సంస్కారం నిలబడాలి. వేద సంస్కారం, వేద సంస్కారం, వేద సంస్కారం. విప్రజనులు వర్ధిల్లాలి, విప్రజనులు వర్ధిల్లాలి. ఎవరు అయ్యప్పను అయ్యగారులు పూజారులు ఎవరు తిన్నటువంటి పవిత్రంగా భావించేటువంటి మహాప్రసాదాన్ని కలుషితం చేసి ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినటువంటి ఆ దుర్మార్గులని కఠినంగా ఉరిశించజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వాలు నిద్రపోతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రతి వారు కూడా ముక్త కంఠంతో నిశ్శబ్ద చేయవలసిందిగా కోరుతున్నాము. మీకు అనేకమైన సాధనాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, దాంట్లో మీరందరూ కూడా పోస్ట్ చేయండి. మీరందరూ చూస్తారు చూసి మా యొక్క మన జరిగినటువంటి అన్యాయాన్ని ఏకతాటి మీద తీసుకువచ్చి ఆ విధంగా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుల మీద ఉంది. హిందూ ధర్మం, హిందూ ధర్మం ఎదురు ఆదాయం చెప్పి ఏక కంఠముతోటి 110 కోట్ల మంది హిందువులు ఏక కంఠముతో ఖండించాలి. సోషల్ మీడియా ఖండించాలి. హిందువుల ప్రతి వాడు బయటకు రావాలి. ఎందుకు రాదు మీరు హిందువులు కాదా? ఎందుకు మన అందరం హిందువులకు చెప్పుకుంటూ భయపడతారు? హిందువులారా ఏకం కండి, కొట్టు పెట్టండి, హిందూ తత్వాన్ని సాధండి. కొట్టే మన హిందూ తత్వానికి ఈ యొక్క క్షమాపణ అడుగుదామని అందరం కలిసి. కాబట్టి హిందువులారా ఏకం కండి. గోవిందా గోవిందా గోవిందా. సత్య సనాతన ధర్మకి జై. 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 రామ లక్ష్మణ జానకి. తిరుమల వెంకటేశ్వర స్వామికి మేమున్నాము అంటూ ముందుకు రావాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది అయ్యగారుల కోసం ఎన్నుకున్నవాడిని ఆ నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష కావాలని చెప్పి ఏక కంఠముతోటి 110 కోట్ల మంది హిందువులు ఏక కంఠముతోటి ఖండించాలి. సోషల్ మీడియా మీకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రసార సాధనాలతోటి ఈ యొక్క ముక్త కంఠముతోటి మీ అందరూ కూడా ఖండించాలి. హిందువుల ప్రతి వాడు బయటకు రావాలి. ఎందుకు నిదర్శనం కొట్టు పెట్టండి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఈ అందరూ ఆశిస్తున్నటువంటి వారు ఎంతో అవసరమైనటువంటి ఈ యొక్క కుమారులు మన క్షమాపణగా వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద ఈ యొక్క క్షమాపణ అడుగుదామని. కాబట్టి హిందువులారా చూడండి. గోవిందా గోవిందా గోవిందా. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. కొద్దిగా ఆగండి, కొద్దిగా ముఖ్యంగా ఆగండి. స్వామివారి గడ్డ వెంకటేశ్వర చాలా దూరం ఉంది. ఇక్కడ ఆగండి. అందరూ కూడా ముక్త కట్టంలో జై శ్రీరామని నినాదించారు. రామ లక్ష్మణ జానకి. राम लक्ष्मण जानकी. बोलो श्री राम की. अयोध्या रामचंद्र भगवान की.
హిందువులారా ఏకం కండి, ఏకం కండి, ఏకం కండి, హిందువులారా ఏకం కండి, హిందువులారా, 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 గోవింద గోవింద గోవింద. ఈ అపచారానికి ఫస్ట్గా స్పందించినటువంటి శ్రీ 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 మన హీరో, రియల్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన హిందూయిజం నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తున్నాము. జై జై జై. ఎందుకు అంటే వారికి చెప్పడానికి ఎవరు కూడా ఎటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా బయటకు రానటువంటి తరుములో నేను హిందువుని, నా మతానికి అన్యాయం జరిగితే కబడ్దార్. ఆయన సినిమాలో హీరో కాదు, ఈజ్ ఎ రియల్ హీరో, ఈజ్ ఎ రియల్ హిందూ. అతన్ని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతో కదా ఉంది మనకి. కాబట్టి అతనే మన నిజమైన హీరో. మన హిందూ మనోభావాలను ఎవరైతే గౌరవిస్తారో వారికే మనం నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాము. హిందువులారా, మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోండి. మెజారిటీ ఉన్నటువంటి హిందూ జాతి ఏ విధంగా మైనారిటీలోకి పడిపోతుందో ఆలోచన చేయండి. ఎందుకు మనము 85% ఉన్న హిందువులు ఎందుకు వెనకబడిపోతున్నారు? ఐక్యమత్యం లేదు మనకి. మనందరం కూడా ఒకటే. మనం ఫస్ట్ హిందువులం, ఆ తర్వాతే మనుషులం. మనిషి, ఆ తర్వాత హిందువు, ఆ తర్వాత ఈ భారతదేశం. ఇది మన యొక్క హిందువులు. ప్రతి వాడి కూడా ప్రతి ఒక్క జీవరాశిని పూజించేవాడు, ప్రతి ఒక్క మాటరాని వృక్షాన్ని కూడా పూజించేవాడు హిందువు. అలాంటి హిందువు మీద ఇలాంటి కుట్ర పన్ని, ఇలాంటి ప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి ఎవరైనా సరే అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించి వాళ్ళకి కోర్టులో కూడా న్యాయమూర్తుల ద్వారా మీరు కూడా మూడో కన్ను తెరవండి. మీకు విశిష్టమైన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను వినియోగించి వాళ్ళకి కఠినమైన శిక్ష పడే విధంగా మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి 110 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడతారని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని 30వ తారీఖు సోమవారం నాడు కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మొత్తం హిందువులందరూ కలిసి వినతి పత్రం ఇస్తాకెళ్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మీకు అనుకూలించిన ప్రతి ఒక్కరూ మీ యొక్క బాధ్యత తీసుకుని మనందరం కూడా వెళ్ళి ఈ యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించాలి. మీ అందరూ కూడా రావాల్సిందిగా మీ అందరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. పులిహోరలో నెయ్యి వేస్తారు, సిరాలో నెయ్యి వేస్తారు, చక్కెర పొంగల్లో వేస్తారు, కదంబ ప్రసాదంలో వేస్తారు. దద్దోజనం స్వామికి వాడేటువంటి ప్రతి ప్రసాదంలో నెయ్యి వాడతారు. అంటే ఆ ఆలయంలో ప్రతి ప్రసాదంలో కలుషితం జరిగినట్టేనా కాదా? ప్రతి ప్రసాదంలో కలుషితం జరిగింది. అంటే భగవంతుడికి నివేదించేటువంటి ప్రసాదంలో లోటు చేశారు. ఎవరు చేశారు మరి అది? అంటే ఒక వ్యక్తి చేశాడు అని మనం అంతా కూడా అనుకుంటూ ఉన్నాం. సరే, మనకు చెప్పేటువంటి వాళ్ళంతా కూడా అలాగే చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి చేశాడా లేకపోతే అతని పక్కన ఉన్నటువంటి ఆ బృందం అంతా కలిసి చేశాడా అనేది మనకు అనవసరం. మనకు భగవంతుని విషయంలో లోపం జరిగింది కనుక అది సవరణ చేయాలి. దానికి ఎవరైతే మూలకారకులయ్యారో వాళ్ళంతా స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పి మనం ఇప్పుడు పాదయాత్ర చేశారు. మరి పాదయాత్ర చేసిన దాంట్లో అందరూ వచ్చారా? మరి రానటువంటి వాళ్ళు ప్రసాదం ముట్టే అర్హత లేదు వాళ్ళకి. అసలు ఈ మనం చేసినటువంటి నిరసన తెలుపుతూ స్వామిని క్షమాపణ చెప్పాలని మనం చేసిన పాదయాత్రకు రానటువంటి వాళ్ళకి భగవత్ ప్రసాదాన్ని ముట్టేటువంటి అధికారం వారెవ్వరికీ కూడా లేదు. నీ ధర్మానికి, నీ భగవంతునికి, నీ భగవత్ ప్రసాదంలో నువ్వు అమృతంగా తీసుకునేటువంటి ప్రసాదంలో లోటు జరిగితే నీవు బయటికి వచ్చి భగవంతునికి క్షమాపణ చెప్పడానికి రావా? అటువంటి వాడికి నీకు ప్రసాదం ముట్టే అర్హత ఎక్కడ ఉంది? ఒకవేళ వాడు ఆ ప్రసాదం ముట్టినా వాడికి ఆ ఫలితం రాదు. అది ఖచ్చితంగా చెప్తున్నా, భగవత్ సన్నిధిలో నిల్చొని చెప్తున్నా. అటువంటి ప్రసాద లోపానికి మరి స్వామిని మనం ఏం చేద్దాం? స్వామికి మనం ఏం చేద్దాం? క్షమాపణ చెప్పాలి. ఎలా చెప్తాం క్షమాపణ? తప్పు చేసి తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు చెప్పాలి క్షమాపణ? ఎన్ని సంవత్సరాల నుంచో జరిగిందో తెలియదు. ఎన్నిసార్లు పాపం స్వామికి ఆ కల్తీ నెయ్యి, ఏమండి భగవంతుడిని ఎలా చూడాలో తెలుసునా? మీరు మనం కల్తీ నెయ్యి తిన్నామని ప్రసాదంలో కలుషితమైంది నెయ్యి అని క్షమాపణ చెప్దాం అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడికి తనకి పడనటువంటి ప్రసాదం పెడితే వాడి ఆరోగ్యం ఏమవుతుంది?
మరి భగవంతుడు అంటే ఒక చిన్న పిల్లవాడండి. అర్చకుడికి భగవంతుడు అంటే ఒక చిన్న పిల్లవాడు. మీకు భగవంతుడు అంటే దైవం, మీకు భగవంతుడైతే భయం ఉండొచ్చు, మీకు భగవంతుడు అంటే చాలా గొప్పవాడై ఉండొచ్చు. కానీ అర్చకుడికి అలా కాదు. అర్చకుడికి ఒక పిల్లవాడు, ఒక తండ్రి, ఒక గురువు. అటువంటి క్షమించు తండ్రి అని చెప్పి స్వామికి మనం ప్రార్థన చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. బ్రహ్మదేవుడు ఎటువంటి వాడండి? అతను తలుచుకుంటే ఏమీ రావా అతనికి? సాక్షాత్తు తిరుమలలో జరిగేటువంటి ఆగమానికి పేరు వైకానస ఆగమం. ఇక్కడ ఆలయంలో జరిగేటువంటి ఆగమానికి పేరు పాంచరాత్ర ఆగమం. గణపతి ఆలయంలో జరిగేటువంటి ఆలయానికి పేరు గానాపత్య ఆగమం. ఇలా ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ఆగమ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆగమంలో శ్రీపాంచరాత్ర ఆగమంలో ఒక చిన్న శ్లోకం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే చాలా దూరం నుంచి నడిచి వచ్చారు బాబు. బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తున్నాడు స్వామిని. ఏమని అంటే, అశక్యం విధివత్కర్తుం బ్రహ్మాద్యైః అపి పూజనం న్యూన అతిరిక్త వ్యాఘాతం తత్ క్షమస్వ జగత్పతే. మేము చిన్న నెయ్యేగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. చిన్న ప్రసాదంలో చిన్న తప్పు జరిగితే ఏదో రాద్ధాంతం చేసేస్తున్నారు. అరే నాయన, అది ప్రసాదం కాదు, మా చిన్న పిల్లవాడు. మాకు స్వామి అంటే ఒక చిన్న పిల్లవాడు. ఆయన పేరు బాలాజీ అని కూడా పిలుచుకుంటాం కదా, మనం కృష్ణయ్యని కూడా పిలుచుకుంటాం కదా. అటువంటి ఆ చిన్న పిల్లవాడికి కల్తీ నెయ్యి పెడితే అతని ఆరోగ్యం పాడైపోతుందోనేమో అనేటువంటి బాధతో తప్ప, మేము ఆ లడ్డు తినడం వల్ల మా ఆరోగ్యం పాడైతుంది అనేటువంటి బాధతో మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం కాదయా అని చెప్పాలి మనం గట్టిగా. భగవంతుడి ఆరోగ్యం పాడైపోతుంది. అదేంటి, మన మధ్య ఎవడో సోషల్ మీడియాలో పిచ్చుకుక్క వాగినట్టు వాగాడు. ఆయన ఏమైనా మీ బామ్మరదా పొద్దున్నే లే అని లేపుతారు. అరే పిచ్చోడా, భగవంతుణ్ణి లేపడం ఒక పెద్ద, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడికి రోజు సపర్యలు చేయడం లేదా? వాడేవాడిని బామ్మరదా? వాడికి సపర్యలు చేస్తున్నావా లేదా? అలాగా మేము ఒక లోక నాయకుడిని లేపాలంటే అతన్ని స్తుతిస్తూనే లేపాలి. ఒక లోక నాయకుడిని పడుకోబెట్టాలంటే ఆయన్ని ప్రార్థిస్తూనే పడుకోబెట్టాలి. ఒక లోక నాయకుడికి భోజనం పెట్టాలంటే గంటలు వాయిద్యములతోటి అతనికి భోజనాలు పెట్టాలి. ఇదిరా సంప్రదాయం. సంప్రదాయం తెలియనటువంటి వాడికి మాట్లాడే అర్హత లేదు. అటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. సరే, అలాంటి బ్రహ్మగారు ప్రార్థన చేశారు. అయ్యా, పాంచరాత్రాగమ శాస్త్రాన్ని బ్రహ్మదేవుడికే చెప్పాడు, నాకు ఇలా ఆరాధించండి, ఇలా చేయండి అని. అటువంటి బ్రహ్మగారు, స్వామి నాకే శక్తి చాలటం లేదు, నేనే నీకు సంప్రదాయంగా శాస్త్రబద్ధంగా నేనే నీకు పూజలు చేయలేకపోతున్నాను. న్యూన అతిరిక్త వ్యాఘాతం, ఎన్నో పెద్ద పెద్ద తప్పులు నేను చేసేస్తున్నాను నీ ఆరాధనలో, నన్ను క్షమించు తండ్రి అని పరిపూర్ణంగా స్వామి చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఆరాధన చేసి కూడా బ్రహ్మదేవుడు స్వామిని క్షమాపణ వేడాడు. కాబట్టి బ్రహ్మదేవుడు చేసినంత చేయగలమా మనం? కనీసం బ్రహ్మదేవుల్లో సగం లేదు, కనీసం పావుల 10 పైసలు పైసా కూడా చేయలేదు. మరి మనమే కొబ్బరికాయ కొట్టి, స్వామి ఈరోజు నీకు కొబ్బరికాయ కొట్టా. వాస్తవంగా వాడెవడో కాదండి హిందూ ధర్మాన్ని పాడు చేసేది, మనకు మనమే చేసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టే నా కోరిక తీర్చు అనే భావన మారాలి జనాలలో. స్వామి అందరినీ రక్షించు అనే భావన రావాలి. స్వామి ధర్మాన్ని రక్షించు అనే భావన రావాలి. ఎప్పుడైతే మనలో హైందవ ధర్మంలో భావన మారుతుందో అప్పుడు ధర్మాన్ని ముట్టుకోవాలంటే భయం పుట్టాలి జనాల్లో. అలా పుడుతుంది. కనుక భగవంతుణ్ణి బ్రహ్మదేవుడు ఆరాధించే స్వామి నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు, మరి అంత కలుషితమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసినప్పుడు మనం స్వామిని ఎలా ప్రార్థన చేయాలి? ఎవరి వల్ల తప్పు జరిగింది తెలియదు, మనం నిర్ణయించలే. ఎవరో చెప్తారు, వాళ్ళు రాజకీయాల కోసం వాళ్ళు చెప్పుకుంటారు, అది మనకు అనవసరం. మనకు కావాల్సింది భగవంతుడికి తప్పు జరిగింది, అది సరిదిద్దాలి, దానికి క్షమాపణ చెప్పాలి. కనుక అందరం కూడా ఒకసారి 2 చేతులు జోడించి, స్వామి ఎవరి వల్ల జరిగిందో తెలియదు కనుక ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తాం, ఆగమంలో ఉంది. ఆ శ్లోకాన్ని ఒకసారి ప్రార్థన చేసి తర్వాత కార్యక్రమాన్ని పెద్దలు ముగిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఒక్కసారి చెప్పండి. మయావా మత్ జనైః వా అభి మమ బంధు
బిరేవవ అపరాధ కృతం యస్త్వత్ క్షమస్వ జగత్పతే. ఓ స్వామి, నా వల్ల జరిగిందో తెలియదు, నా బంధువుల వల్ల జరిగిందో తెలియదు, లేదా నా స్నేహితుల వల్ల జరిగిందో తెలియదు, ఎవరి వల్లైనా జరిగి ఉండొచ్చు. నీ యొక్క ఆరాధనలో ప్రసాదంలో లోపం జరిగిందయ్యా, అపరాధం జరిగింది. ఆ అపరాధానికి ఈ జగత్తుకంతటికి కూడా నీవే కదయ్యా పతివి, కనుక మమ్మల్ని అందరినీ కూడా రక్షించు తండ్రి, ఈ ధర్మాన్ని కూడా రక్షించు తండ్రి అని మనం ఇప్పుడు ఆ శ్లోకం ద్వారా స్వామిని ప్రార్థన చేశాం. ఈ యొక్క మన లడ్డు ప్రసాద దోషానికి ప్రాయశ్చిత్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క మానవాహారంగా అందరం కూడా నడిచొచ్చినటువంటి ఈ జైత్ర యాత్రకి మన పెద్దలు ముగింపు చేస్తారు. అందరికి కూడా ఈ దీంట్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ శ్రీనివాసుడు కలియుగ వరదుడి యొక్క, అదేవిధంగా శ్రీనివాసుని యొక్క గురువు భగవద్ రామానుజాచార్య స్వామి వారు, వారి మంగళాశాసనాలు అందరికీ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. వచ్చారు అంటే హిందువులను చూసి ప్రతి వాడు కూడా దడ పుట్టాలా, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. ఎప్పుడు అధర్మం వస్తుందో అప్పుడే భగవంతుడు వస్తాడు, మన రూపంలోనే ఈ హిందువులుగానే వస్తాడు, ఈ హిందువులుగానే ఉంటాడు. హిందువులు అంటే కూడా సర్వశక్తులు లాగా ఉండాలా, ఒక శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మి లాగా మనమంతా కూడా ఉండి మన జీవితాలు హిందూ ధర్మానికే ధారపోస్తామనేటువంటి శపథంతో ప్రతి హిందువు కూడా ముందుగా ఉండాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. దీపారాధనకు మాత్రమే వాడండి అని రాస్తాడు, అంటే అంత పరిగమాన వస్తువు అన్నమాట. అది దాన్ని చాలా పవిత్రంగా మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దేవుడి దగ్గర దీపారాధన చేస్తున్నాం. దీనివల్ల మనం పుణ్యాన్ని సంపాదించుకుంటున్నామా, పాపాన్ని సంపాదించుకుంటున్నామా, ఎవరికి వారు ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రెండు, అలాగే దేవతలకు వాడేటువంటి ఒక పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నాం, ఏం చేస్తున్నాం, చాలా బద్ధకం. ఇళ్లలో పూల మొక్కలు ఉండవు, నున్నగా గచ్చులు ఉంటాయి. ఇంకెవరన్నా కావాలంటే అందం కోసం 2 పూల కుండీలు పెట్టి 2 మొక్కలు నాటుకుంటారు. అవి పూలు వచ్చేవి కాదు, క్రోటన్స్ మొక్కలు. మనలో మార్పు రావాలి. ప్రతి ఇంట్లో పూల చెట్లు ఉండాలి. ఆ పూల చెట్టుకి మనం శుశ్రూష చేయాలి, నీళ్లు పోయాలి, కాసిన పూసిన రక్షించుకోవాలి. ఆ పూలు తీసుకెళ్లి దేవుడికి పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం హిందువులను చెప్పుకోవడానికి అనుకున్నాం. పక్క వాళ్ళ ఇంట్లో పూల చెట్టు ఉంటే, గోడ మీద వాళ్ళు ఈతల పక్క ఉంటే మనం పూలు కోసుకొచ్చి, రోడ్డు మీద పూల చెట్టు ఉంటే పూలు కోసుకొచ్చి దొంగతనంగా పూలు దొంగతనం చేసి మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా అని అక్కడికి వెళ్ళి కిలో ఇంత చొప్పున చెప్పాడు చెప్తూ ఉంటే ఆ పూలు కొనుక్కొచ్చి పూజ చేస్తే ఫలితం ఉండదు, ఫలితం శూన్యం. కాబట్టి పూజలు చేసేటువంటి ఒక విధానంలో కూడా ఎలా చేయాలి, ప్రతి హిందువైన వాడు తనకు తానుగా స్వతసిద్ధంగా ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునే అలవాటు చేసుకోవాలి. ఎలాగా, వేద సమ్మతమైనటువంటి యొక్క ధర్మతో ఏ విధంగా ఉపచారాలు భగవంతుడికి చేయమని వేదం చెప్పిందో ఆ ధర్మాలు మనం కొంచెం కష్టపడి నేర్చుకోవాలి. ఇవాళ చాలా హిందూ ధర్మాలకు సంబంధించినటువంటి యొక్క ఎంతో మంది మహనీయులు కృషి చేసి ఫోన్ ద్వారా ఆన్లైన్లలో క్లాసులు చెప్తూ విష్ణు శాస్త్రం చెప్తున్నారు, లలిత శాస్త్రం చెప్తున్నారు, సౌందర్య లహరి చెప్తున్నారు, అదే విధంగా పూజా విధానాలు చెప్తున్నారు. పూజ ఉపచారాలు ఏం చేయాలో మనకి మరి అక్షర రూపంలోనూ తెలియజేస్తున్నారు, వాక్ రూపంలోనూ తెలియజేస్తున్నారు, దాని తర్వాత బోధన రూపంలోనూ తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పూర్తిగా తెలుసుకొని ప్రతి హిందూ కుటుంబం మొట్టమొదటి ఇంట్లో దేవుడి పఠము, ఆ తర్వాత నిత్య దీపారాధన, ఆ తర్వాత ఎంతో కొంత మనకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు భగవద్ ధ్యానము పూజ అభ్యాసం చేసుకోవాలి. చేసుకోకపోతే ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇంట్లో క్రమశిక్షణ ఉండదు, పిల్లలు వాళ్ళ మాట వినరు, వృద్ధాశ్రమాలు పెరిగిపోతాయి, సేవా నిరతి తగ్గిపోతుంది,
మానవుడు ఇబ్బంది పడితే తోటి వాడికి సహాయం చేయాలనే గుణాలు నశిస్తాయి. మనిషిగా జీవితము గడపడమే కష్టమవుతుంది. మానవుడు మనుగడగలిగి విఘాతం కలుగుతుంది. కాబట్టి వీటన్నిటి నుంచి, ఈ ప్రమాదాల నుంచి మనం రక్షించేది ఏంటి? ఒక్క భగవద్భక్తి పూజ వినా వేరు మార్గము లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయచ్చతి అని సాక్షాత్ కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఆచరించాలి. మనం ఆచరించి ఎదుటివాడికి మార్గదర్శనం చేయాలి. మనం ఏ పనినైనా మనం చేసి ఎదుటివాడికి చెప్పాలి. కాబట్టి ఈ ధర్మాన్ని చాలా సమయం ఎక్కువైపోయింది. మీ అందరికీ లోపల అగ్నిహోత్రుడు పగపగా మండిపోతున్నాడు. మరి ఆ తర్వాత భగవంతుడు పూజ చేసాం, చాలా భక్తిగా మన వాణి వినిపించాం. ఇప్పుడు ఉదర పూజ చేద్దాం. ఆ లోపల మండేటువంటి యొక్క జ్వాలా కీలికాగ్ని ఏదైతే ఉందో జఠరాగ్నికి ఇంత ఆహారాన్ని అందింపజేసి స్వామివారి ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించి ఆ తర్వాత కాసిన మంచినీళ్లు తాగి మరి ఉపశమనాన్ని పొంది మీ అందరూ కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని ఈ రోజుతో వదిలేయకుండా నెలకొక మారన్న ఒక చోట సంఘటితమై అందరం ఏకతాటి మీదకి వచ్చి మంచి విషయాల్ని మనం నేర్చుకొని తెలుసుకొని మరి ప్రపంచానికి మార్గదర్శకమై మన హిందూ సనాతన ధర్మ ఐక్య వేదికను ప్రతిష్ఠ చేసి హిందూ సనాతన ఐక్య వేదిక పరిషత్తు అనే దాన్ని గవర్నమెంట్ లో ఉన్న పరిపాలకులు స్థాపించి మన ధర్మాన్ని గుర్తించి మన్ని ధర్మయుతంగా నడిపిస్తూ వాళ్ళు నడుస్తూ ఈ లోకానికి శ్రేయస్సు చేకూర్చవలసిందిగా, అట్టి శక్తిని ప్రసాదించవలసిందిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారిని ప్రార్థిస్తూ నా వాణిని ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు సదావసరం. మంగళం కోసలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమో వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా